నేను ఇప్పుడు మీకు చెప్పబోయే ప్లాన్ వచ్చేసి జెట్పే అని ఒక యాప్ గురించి చెప్తున్నా. మనం రెగ్యులర్గా యూజ్ చేసేది ఏ యాప్లు అంటే ఫోన్పే యూజ్ చేస్తుంటాం. ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, పేటిఎం కానీ, మీషో ఇటువంటివి కూడా చాలా ఉన్నాయి యాప్లు, అవునా? అందులో మనం షాపింగ్ చేస్తాం, మనీ ట్రాన్స్ఫర్ చేస్తాం, రీఛార్జులు చేస్తాం, లోన్ రీపేమెంట్ చేస్తాం, కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, ఎనీథింగ్ ఆల్మోస్ట్ అన్నీ చేస్తాం. ఎన్ని చేసినా కూడా అందులోకి వెళ్ళి మనకు ₹1 కూడా అమౌంట్ రాదు. వస్తుందే? వస్తలేదు. ఎంత పేమెంట్ ఉంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అంతే కట్ అవుతుంది. కానీ కంపెనీ వాళ్ళకి మాత్రం కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అవుతుంది ఆ యాప్ను మనం యూజ్ చేయడం వల్ల. ఇంతకుముందు ఫోన్పేలో, గూగుల్ పేలో మనకి ఇంకోటి ఏం చేస్తుంది, స్క్రాచ్ కార్డ్ ఇస్తుంది. ₹2, ₹3 అమౌంట్ కట్ అవుతుంది, వస్తుంది మనకు, అవునా? ఎవరికైనా ₹10 పంపించినా లేదంటే ఏదైనా రీఛార్జ్ చేసినా స్క్రాచ్ కార్డ్ వస్తే గీకినేమన్నా మనకు ₹2, ₹3 చూడాలి, సంతోషపడుతుంది మీకు. అరే నీకు రీఛార్జ్ చేసినా నాకు ₹3 వచ్చినారా చాలని, అవునా? కానీ ఈ మధ్యకాలంలో అది కూడా తీసేసి ఏ విధంగా పెట్టిండు, షాపింగ్వి ఓచర్స్ ఇస్తున్నాడు. అంటే అమెజాన్తో కానీ, ఫ్లిప్కార్ట్తో కానీ, మీషో వాళ్ళతో కానీ కాంటాక్ట్ అయ్యి ఇప్పటి నుంచి నేను క్యాష్ బ్యాక్ ఇవ్వను, పర్సంటేజ్ మీతోనే షాపింగ్ చేసి ఇస్తానంటూ వాళ్ళతో డీలింగ్ చేస్తున్నాం. అంటే అక్కడ కూడా మనీ సంపాదిస్తున్నాం మొత్తం మీద. ఎవరు? ఫ్లిప్కార్ట్ వాడు కానీ, ఫోన్పే వాళ్ళు కానీ. మనం ఏమైనా స్క్రాచ్ కార్డ్ చేసేస్తే ఈ టీషర్ట్ పోయి కొనండి, లేదంటే డ్రెస్ కొనండి, 10% డిస్కౌంట్ అని చెప్తున్నాడు. అంటే అట్లా కూడా మన జోలికి వెళ్ళి మళ్ళీ మనీ పెట్టాల్సిందే. కానీ ఈ జెట్పే మాత్రం ఈ కంపెనీలకు అన్నిటికి కూడా అనుసంధానంగా ఉంటుంది. అంటే ఆ కంపెనీలు అన్నీ సపరేట్ ఒక్కొక్కటి ఉంటే ఈ జెట్పేలా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఓకేనా? గ్యాస్ బిల్ కట్టొచ్చు, కరెంట్ బిల్ కట్టొచ్చు, రీఛార్జ్లు చేయొచ్చు, షాపింగ్ చేయొచ్చు, ఫ్లైట్ టికెట్, రైల్ టికెట్, బస్ టికెట్, మీరు పోస్ట్ ఆఫీస్, మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి, ఎనీథింగ్. ఒక జెట్పే యాప్. ఈ జెట్పే యాప్ కూడా మన ఇండియాదే. ఎక్కడిది? మన ఇండియాదే, ఉత్తరప్రదేశ్ది. దీని వచ్చేసి జెట్పే అంటాం, ఓకేనా? మన ఫోన్పే, గూగుల్ పే ఇవనే విధంగానో ఈ జెట్పే కూడా అదే విధంగా ఉంటుంది. ఈ యాప్ను మనం ప్లే స్టోర్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్లో ఉందంటే మ్యాక్సిమం లీగల్గా ఉన్నట్టే. సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదిస్తే తప్ప ప్లే స్టోర్లో ఏ యాప్ రాదు. ఒక గేమ్ అయినా సరే, ఒక యాప్ అయినా సరే. ఇంతకుముందు మనం చాలా యాప్లు చూసినాం, చాలా వెబ్సైట్లు చూసినాం. అరే మీరు 10,000 పెట్టండి, 2 నెలలకు 3 నెలలకు 10 లక్షలు వస్తామని చెప్తారు. చాలామంది లాస్ పెట్టారు అటువంటి అందులో. కానీ ఇక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మన రీఛార్జ్ మనం చేసుకోవడం వల్ల వచ్చే ఇన్కమ్ ఏ విధంగా ఉంటుందో మీకు చెప్తాను. ఈ జెట్పే యాప్ మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసినామనే ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకే కంపెనీ వాళ్ళు ఎంత చేస్తారంటే $599 బోనస్ వ్యాలెట్ ఇస్తాడు. యాప్ మనం ఇన్స్టాల్ చేసినామనే మనకే కంపెనీ వాళ్ళు ఎంత ఇస్తారో ₹599 ఆ వ్యాలెట్లో ఇస్తారు. చాలామంది యాప్ ఇన్స్టాల్ చేసినామని ఏం చేస్తారు, అరే 599 వచ్చింది, దాన్ని ఎట్లా బయటికి తీయాలని అంటున్నాడు. యాప్ ఇన్స్టాల్ చేసిన 599 ఎట్లా బయటికి తీయాలి, వచ్చినాయి కదండి. అది ఫస్ట్ అమౌంట్ బయటికి రాదు. అది ఎప్పుడు వస్తుందో నేను తర్వాత చెప్తాను, ఓకేనా? ఈ యాప్ని మనం ప్లే స్టోర్లో ఫ్రీగా డౌన్లోడ్ చేయొచ్చు. ఈ యాప్ని యూజ్ చేస్తూ మీరు ఏ రీఛార్జ్ చేసినా కూడా ఇమీడియట్లీ ₹2 ఇస్తాడు. మీరు మీ మొబైల్ రీఛార్జ్ చేసుకున్నా, ఒక గ్యాస్ బిల్ కట్టినా, లేదంటే ఒక టీవీ రీఛార్జ్ చేసినా, ఏది చేసినా కూడా ₹2 ఇస్తాడు. ఎందుకంటే మీరు ఫ్రీ జాయినింగ్లు ఉన్నారు, ఎటువంటి అమౌంట్ ఇన్వెస్ట్ చేయలేదు. 100కి ₹2 ఇవ్వడు. మీరు ఎంత రీఛార్జ్ చేసినా ₹2 ఇస్తాడు. 300 రీఛార్జ్ చేసినా ₹200 ఇస్తాడు. ₹1000 రీఛార్జ్ చేసినా కూడా ₹2 ఇస్తాడు. సారీ, 200 అన్న ₹2 ఇస్తాడు. ఈ దీంట్లో మనం ఇంకా మనీ ఎక్కువ ఏ విధంగా సంపాదించవచ్చు అన్నదాని గురించి చెప్తాను. ఇందుట్లో 2 మెంబర్షిప్లు ఉన్నాయి. ఒకటి $599, ఇంకోటి వచ్చేసి $1199. దీని ప్రైమ్ ప్యాకేజ్ అంటారు. దీని వచ్చేసి సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అంటారు. దీని ప్రైమ్ ప్యాకేజ్, దీని సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అంటారు. ఒకటి 599, ఇంకోటి 1199. ఈ రెండిట్లో మనము ఏదన్నా ఒక మెంబర్షిప్ తీసుకోవాలి. లైఫ్లో ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. సింపుల్గా మనం ఏదైనా బిజినెస్ చేయాలన్నా కొన్ని లక్షలు కావాలి. ఎందులో బిజినెస్ చేయాలంటే పెడితే 600 లేదంటే 1200 ఒకటేసారి లైఫ్లో. మళ్ళీ రూపాయి కూడా జీవితంలో దీంట్లో పెట్టొద్దండి, ఓకేనా? మీరు తీసుకున్న $599 కానీ, $1199 కానీ ఏ మెంబర్షిప్ తీసుకున్నా కూడా మీకు ఇమీడియట్లీ కంపెనీ ఏం చేస్తా అంటే మీ యాప్కి 7% రీఛార్జ్ కమిషన్ వచ్చేటట్లు ప్లాన్ చేస్తుంది. మీ జెట్పే యాప్కి మీ మొబైల్లో 7%. సింపుల్గా మీరు ఒక మొబైల్ రీఛార్జ్ చేసిన అనుకోండి, 299 లేదా ఒక 300 రీఛార్జ్ చేసిన అనుకోండి, 100కి ₹7 కమిషన్ ప్రకారం ఎంత వస్తుంది మనకు? ₹21 వస్తుంది, అవునా?
107 300 రీఛార్జ్ చేసినాం, ఫోన్ రీఛార్జ్ టీవీ రీఛార్జ్ ఒక 300 ఇచ్చినాం. ఎగ్జాక్ట్లీ ఎంత కమిషన్ ఇస్తున్నాడు? 7% కమిషన్ ఇస్తున్నాడు. కాబట్టి మనకి ఎంత వచ్చింది? 21 రూపాయి వచ్చింది. ఆ 21 రూపాయలతో పాటు మన కంపెనీ నుంచి ఫస్ట్ మనకి ఎంత ఇచ్చి బోనస్ అమౌంట్ 599 రూపాయలు ఇచ్చిండు. మీరు ఎప్పుడైతే మెంబర్షిప్ తీసుకున్నారో ఆ 599 కూడా వర్క్ కావడం స్టార్ట్ అవుతుంది. ఎంత వస్తుంది అందులోకి వెళ్ళి? మీరు రీఛార్జ్ చేసిన ప్రతిసారి, ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి ఇందుట్లోకి వెళ్ళి ₹1 మైనస్ అయ్యి, అంటే అందుకెళ్ళి ₹1 మైనస్ అయ్యి మీకు వచ్చే కమిషన్లో ₹1 ప్లస్ అవుతుంది. అంటే మీకు ఎంత వచ్చింది? 22 రూపాయలు వచ్చింది. మీరు ఎన్ని రీఛార్జ్ చేసినా ఎన్నిసార్లు చేసినా కూడా 300 రీఛార్జ్ చేస్తే ₹7కు 107 రూపాయల ప్రకారం 21 రూపాయే. ఆ బోనస్ వ్యాలెట్కి వెళ్ళి ₹1 మైనస్ అయ్యి మీ వ్యాలెట్ వచ్చి మళ్ళీ క్రియేట్ అవుతుంది. మీ 22 రూపాయలు మళ్ళీ విత్డ్రాల్ అన్నా వేసుకోండి మీ బ్యాంకులకు, లేదంటే మళ్ళీ రీఛార్జ్ అన్నా వేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు 599 ప్యాకేజ్ తీసుకున్నా 1199 ప్యాకేజ్ తీసుకున్నా కమిషన్ ఎంత ఇస్తున్నాడు? 7%. 100కి ₹7 కమిషన్ ఇస్తున్నాడు. అవునా? 100కి ₹7 కమిషన్ ఇస్తున్నప్పుడు అందరు 599 ప్లాన్ తీసుకోవచ్చు కదా. 1199 పెట్టడం ఎందుకు మళ్ళీ? ఎందుకంటే రెండిట్లో ఏది తీసుకున్నా కూడా 7% ఇస్తున్నాం మా కంపెనీ. దీనికి కూడా ఒక వ్యత్యాసం పెట్టండి రెండింటి మధ్యన, 599కి 1199కి. 599 చాలామంది మోమాట పడి బయట చెప్పలేని వాళ్ళు ఉంటారు. ఏ విధంగా అంటే ఈ బిజినెస్ గురించి బయట పోయి చెప్పనంటే నేను ఎందుకు చెప్తూ చేంజ్ ఇస్తాం, నా శాత కాదు, వాళ్ళతో మాట్లాడ ఓకే నాకు లేదు, నన్ను చేయమంటావా నీ ముఖం చూసి నేను జాయిన్ అయితే ఇప్పుడే మా ఇంట్లో టీవీ రీఛార్జ్ డిష్ రీఛార్జ్ ఏమన్నా ఉంటే నేను చేసుకుంటాను, అంతేగాని బయట చెప్పనంటారు. అటువంటి వాళ్ళకి ఈ ప్యాకేజ్ కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు బయట ఎవరు చెప్పరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. లేదు నేను బిజినెస్ చేసుకుంటా, చాలామంది నిరుద్యోగులు ఉన్నారు ఈ మధ్యన. జాబులు చేస్తే ఫిక్స్డ్ శాలరీలు ఉంటుంది, 15,000 5,000 20,000 ఎంతో కొంత. అటువంటి వాళ్ళు మేము బిజినెస్ చేసుకుంటాం, మేము వర్క్ చేసుకుంటాం మన వాళ్ళకు ఈ సూపర్ ప్రైమ్ తీసుకోవడం కరెక్ట్. ఇది కూడా లైఫ్లో ఎన్నిసార్లు? వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? ఈ 599కి 1199కి తేడా ఏంది అన్నది చెప్తాను. సింపుల్గా మీరు 599తో జాయిన్ అయ్యి మీ కింద మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరైనా ఒకరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే నేను కూడా జాయిన్ అవుతారు అబ్బాయి 599 కదా నేను పెట్టేసాను పెట్టి జాయిన్ అయినా అనుకోండి, వాళ్ళు కూడా ప్రైమ్ ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి, ఇమీడియట్లీ ఈ కస్టమర్ మీ కిందనే జాయిన్ అవుతాడు. కాబట్టి ఈయన నుంచి మీకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 200. ఆయన జాయిన్ అయిన మరుక్షణమే మీ అకౌంట్లోకి 200 వచ్చేస్తుంది. మీరు విత్డ్రాల్ అన్నా వేసుకోండి, లేదంటే రీఛార్జ్ కన్నా వాడుకోండి. దాంతోపాటు ఈ క్యాండిడేట్ ఏ రీఛార్జ్ చేసినా ఏ షాపింగ్ చేసినా ఆయనకి ఎంత వస్తుంది? 7% కమిషన్ అని చెప్పినాం. ఈయనకు 7% వచ్చినప్పుడు మీకు కూడా ఎంత వస్తుంది అంటే 1.5% వస్తుంది. ఈయన రీఛార్జ్ చేసుకున్నా కూడా మీకు కమిషన్ వస్తుంది. ఆయన నెలకు ఒకసారి రీఛార్జ్ చేసుకోడా, నెలకు 10 సార్లు రీఛార్జ్ చేసుకోడా, మీకు ₹1 ₹2 6 4 ఎంతో కొంత వస్తుంది. అంతేగాని నువ్వు యాప్ వేసినా ప్రతిసారి పోయి అరే ఈరోజు నువ్వు 300 రీఛార్జ్ చేసినావు నాకు ₹302 ఏంటి ఇస్తాడా? మనం అడగడానికి కూడా గలీజ్ ఉంటుంది. కానీ కంపెనీ మాత్రం ఏం చేస్తుంది, ఆయన ఎప్పుడు రీఛార్జ్ చేసినా నీ కింద నీ ఐడి కింద ఉన్నాడు కాబట్టి ఇమీడియట్లీ ఆయన చేసిన రీఛార్జ్లో ఆయన చేసిన ట్రాన్సాక్షన్లో ఒక 300 చేస్తే ₹2 ఒక 500 చేస్తే కొద్దిగా ఎక్కువ, ఒక ₹1000 చేస్తే ₹2 ₹3 మీకు డైరెక్ట్ మీ అకౌంట్లో పడిపోతుంది ఆయన ఎన్నిసార్లు రీఛార్జ్ చేసినా కూడా. ఈ క్యాండిడేట్ కూడా నేను కూడా ఎవరినైనా జాయిన్ చేస్తాను, నాకు ఇది బాగా నచ్చింది, మీరు చేయకుండా కూడా ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చి ఆయన కూడా ఎవరినైనా ఒకరిని సేమ్ మీరు జాయిన్ చేసినట్టే ఎంత 599 జాయిన్ చేసినట్టు. ఏ ప్యాకేజ్ ఇది అంటారు? ప్రైమ్ ప్యాకేజ్ అంటారు. ఈ ప్యాకేజ్తో జాయిన్ చేస్తే ఈయన కూడా ఎంత వస్తుంది? మీకు వచ్చినట్టు 200 వస్తుంది. అవునా? పైన వల్ల మీరున్నారు, మీకు కూడా ఎంతో కొంత రావాలి కదా. ఈ క్యాండిడేట్ నుంచి కూడా మీకు ఎంత వస్తుంది అంటే ₹40 వస్తుంది సార్. కింది క్యాండిడేట్ నుంచి కూడా మీకు ఎంత వచ్చింది? ₹40 వచ్చింది. కింద అయినా కూడా ఏమైనా రీఛార్జ్ చేసుకుంటే ఈయనకు 1.5% వస్తుంది, మీకు 0.75% వరకు వర్కౌట్ అవుతుంది. అంటే కింద ఎంత పెద్ద లైన్ అయినా కూడా పైన మీ వరకు అయినా సరే కనీసం ₹1 అనేది వచ్చిపోతుంది. ఓ 20 లెవెల్స్ వరకు ఎంతమంది అయినా జాయిన్ కానీ కనీసం మీకు వాళ్ళు కింద రీఛార్జ్ చేసినా కూడా ₹1 అయినా సరే మీకు పైకి వస్తుంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరు జాయిన్ అయినా సరే ఈయనకు 200 వస్తుంది, ఈయనకు ₹40 వస్తుంది, మీకు ₹20 వస్తాయి. కింద వాళ్ళు జాయిన్ అయితే నెక్స్ట్ మీకు లాస్ట్ ₹5 వరకు కంటిన్యూగా మీకు వస్తూనే ఉంటుంది. కింద ఎవరన్నా ఏడన్నా జాయిన్ కానీ ఎక్కడ? ఈ 599 ప్రైమ్ ప్యాకేజ్లో. అదే సూపర్ ప్రైమ్ ప్యాక్ 1199లో ఏ విధంగా ఉంటుందంటే మీరు 1199తో జాయిన్ అయ్యి మీ కింద కూడా ఎవరన్నా ఒకరు 1199 లైఫ్లో వన్ టైం ఇన్వెస్ట్మెంటే కదా, పోతే పోని 1200 పెట్టేస్తాను అనుకొని వాళ్ళు కూడా సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ ఎవరన్నా కింద తీసుకున్నారు అనుకోని మీ కింద ఇమీడియట్లీ మీకు ఈ క్యాండిడేట్ నుంచి వచ్చే అమౌంట్ ఎంత అంటే ₹500 వస్తాయి. ఆ 500తో పాటు ఈ క్యాండిడేట్ కూడా ఏ రీఛార్జ్ అన్నా చేయని ఇక్కడ చేసినట్టే ఈయనకు 7% వస్తుంది, మీకు ఎంత వస్తుంది? 1.5%. ఈయన ఏ రీఛార్జ్ చేసుకున్నాడో
లైఫ్ టైం మీకు వచ్చే పర్సెంటేజ్ 1.5%. వాళ్ళు ఎప్పుడో ఏనవుతున్నా ఎప్పుడోసారి రీఛార్జ్ చేస్తూనే ఉంటారు. అవునా, మనకు చెప్పైతే చేయరు కదా, వాళ్ళు ఎప్పుడు చేసినా మీకు కమిషన్ వస్తుంది. ఈ క్యాండిడేట్ కూడా ఈ వర్క్ నచ్చి ఎవరినైనా సేమ్ అదే 1199 జాయిన్ చేస్తే అప్పుడు ఈయనకి ఎంత వస్తుంది అంటే సేమ్ మీకు వచ్చినట్టు 500 వస్తుంది, మీకు మాత్రం ఎంత వస్తుంది అంటే 100 రూపాయలు వస్తాయి. ఈ క్యాండిడేట్ నెక్స్ట్ జాయిన్ చేస్తే ఈయనకు 500 వస్తాయి, ఈయనకు 100 రూపాయలు వస్తాయి, మీకు 50 రూపాయలు వస్తుంది, నెక్స్ట్ 25 రూపాయలు, లాస్ట్ 10 రూపాయల వరకు టీం ఎంత పెద్దగా కూడా మీకు 10 రూపీస్ యాడ్ అవుతూనే ఉంటుంది. వాళ్ళు ఏ రీఛార్జ్ చేసినా కూడా కనీసం 1 పైసా వరకైనా మీకు వస్తూనే ఉంటుంది లైఫ్ టైం. ఓకేనా, దీంతో పాటు వచ్చేసి ఈ రెండింటి మధ్యలో మనకు ఎంతెంత ఒక్కొక్కరు జాయిన్ అయితే ఎంతెంత ఇన్కమ్ వస్తుంది, ఎంతెంత కమిషన్ వస్తుందని తెలుసుకున్నాం. అంతేనా, ఎంతవరకు ఉన్న జాయినింగ్లు కమిషన్లు అయినా దీంట్లో ఇంకా ఈ కూర్చొని ఇంటికి తీసుకోండి. ఒకసారి చూడండి సార్, వాళ్ళ నల్లేండి మీరు ఎంతవరకు ఉన్నా ఇక్కడ జాయినింగ్లు కమిషన్లు ఇవే చూసినాం. ఇంకేమన్నా దీంట్లో వర్క్ చేయొచ్చా? ఎప్పటికి మనం జాయిన్ చేసుకుంటే పోతే పోతామా? మన వల్ల కాదు, మనకు ఎన్నో పనులు ఉంటాయి. నాకు షాప్ ఉంది, మీకు బిజినెస్ ఉంటుంది, ప్రతి ఒక్కరిని పోయి అడుక్కున్నారే దీంట్లో జాయిన్ గా, దీంట్లో నాకు 500 వస్తుంది చెప్పుకుంటే అయితే పోలేము, కింద టీం చేసుకుంటూ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది చైన్ సిస్టమ్ కాదు, చైన్ సిస్టమ్ కాదు. ఇందుట్లో లెఫ్ట్ ఒకరిని వేయాలి రైట్ ఒకరిని వేయాలన్న రూలు అస్సలు లేదు, లెఫ్ట్ రైట్ రూల్స్ అస్సలు లేదు, మ్యాచింగ్ చేయాలని అస్సలు రూల్ లేదు. ప్రతి దానిలో మనం ఇంతకుముందు చేసిన స్కీమ్లలో ప్రతి దానిలో ఉంటారు, ఒకరిని రైట్ వేయాలా, ఒకరిని లెఫ్ట్ వేయాలా, ఒకరు మళ్ళీ రైట్ వేయాలా, ఒకరు రైట్ వేయాలా, మ్యాచింగ్ చేయాలని ఆలోచనలు ఉంటాయి. కానీ ఇక్కడ అటువంటిది లేదు, అటువంటి వర్కింగే చేయొద్దు అంటున్నారు కంపెనీ ఫస్ట్. ఇక్కడ మిమ్మల్ని కూడా టీం వర్క్ చేయమని కూడా చెప్తలేడు కంపెనీ. మీరు జాయిన్ అయినాక ఖచ్చితంగా ఈ వర్క్ చేస్తేనే మీకు కమిషన్ వస్తున్న రూల్స్ లేవు. మీకు నచ్చితే చేయండి, లేదంటే మీ ఇంట్లో రీఛార్జ్ మీరు చేసుకోండి. ఒక షాప్ పై రీఛార్జ్ చేస్తే ఏమవుతుంది, 300 రీఛార్జ్ ఇస్తే వాడు వేసేది 290 రూపాయలు. సింపుల్గా నేనే వేస్తున్నాను అనుకోండి, నా షాప్కి వచ్చి నువ్వు టీవీ రీఛార్జ్ చేసుకున్నా కూడా నువ్వు 300 ఇస్తే నేను వేసేది రీఛార్జ్ 290 రూపాయలు. ఎందుకంటే నాకు తెలుసు ప్యాకేజ్ ఎంతను. మీతో 10 రూపీస్ ఇవ్వడం లాభం వచ్చిందే, ఇంకా మిగిలిన పైసలు ఎట్లా వస్తాయి? 290 రూపాయలు రీఛార్జ్ చేస్తే నాకు కమిషన్ ఇస్తున్నాడు. దాదాపు 290 అంటే 20 రూపాయల వరకు వర్కౌట్ అవుతున్నాడు. అంటే మీ ఒక్క కస్టమర్ నుంచి ఎంత తీసుకుంటానో 30 రూపాయలు లాభం పొందుతాం మీరు వచ్చిన ప్రతిసారి. ఆ 30 రూపాయలు మీరు తిన్నట్టే కదా. ఇప్పుడు డైరెక్ట్ మీరు మందికి చెప్పకుండా మీ రీఛార్జ్ మీరు చేసుకున్నా మీరు తిన్నట్టే. మీరు టీవీ రీఛార్జ్ ఒకటి చేస్తారా, మీ ఇంట్లో కనీసం 5-6 ఫోన్లు ఉంటాయి. ఆ రీఛార్జ్ కూడా చేయాలంటే కనీసం 2-3 వేలు బయట పోయి ప్రతిసారి షాపింగ్లో రీఛార్జ్ చేస్తూనే ఉంటారు, లేదంటే ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటారు. ఆన్లైన్ షాపింగ్ దీనిలో వేసినా కూడా మినిమం 50% వరకు వర్కౌట్ అవుతుంది. ఈ జెట్పే యాప్లో క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుంది. అంటే మీరు ఒకేసారి ఫస్ట్ పైసలు పెట్టి తీసుకోవాలన్న ఆలోచన లేదు. ఇంటికి ఐటమ్ వచ్చినాక ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఏ విధంగా ఉంటుందో దీంట్లో కూడా ఆ విధంగా మనం డెలివరీ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ఎంతవరకు ఉన్న జాయినింగ్ చూసినాం, వచ్చిన లాభాలు చూసినాం, ఎంతవరకు ఆ కమిషన్లు అవి ఇవి చూసినాం. దీంట్లో బిజినెస్ ఏ విధంగా చేయొచ్చు, ఇంకా బిజినెస్ ఏ విధంగా చేయాలనేది నేను చెప్తాను. ఓకే సార్, మీరు లైఫ్లో పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఒకటేసారి కాబట్టి నేనైతే 1199 అని అనుకుంటున్నాను. మీ ఇష్టం, ఎవరు ఏదైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం, దానికి సంబంధం లేదు. 1199 లైఫ్లో వన్ టైం నేను ఇన్వెస్ట్ చేసిన, దీంట్లో బిజినెస్ చేయాలనే ఆలోచన నాకు ఉంది. నేను చేసిన తర్వాత కంపెనీ ఏమంటుందంటే, సార్ మీరు జాయిన్ అయినాక మీరు దీంట్లో బిజినెస్ చేయాలనుకుంటే మీ కింద కేవలం ఒక 15 మందిని యాక్టివేట్ చేయండి అని చెప్తున్నాడు. కేవలం ఎంతమంది? ఒక 15 మంది మీ కింద యాక్టివేట్ చేసుకోండి అంటున్నారు. వాళ్ళు ఏ ప్లాన్ అని ఉండకపోక నో ప్రాబ్లం, వాళ్ళు 599 అయినా తీసుకోకపో, లేదంటే 1199 అన్న ప్లాన్ యాక్టివేట్ కాకపో నాకు అవసరం లేదని చెప్తుంది కంపెనీ. మీ కింద ఎంతమంది మీరు బిజినెస్ చేయాలనుకుంటే మీరు జాయిన్ అయ్యి, మీరు ఏ ప్యాకేజ్ అయినా సరే జాయిన్ అయ్యి, మీరు జాయిన్ అయినాక మీ కింద కేవలం 15 మందిని జాయిన్ చేయండి అంటున్నారు. 15 మందికి ఒక క్యాండిడేట్కి పరిచయం లేని వాళ్ళు ఈ కాలంలో ఎవరు లేరు. మన ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, కొలీగ్స్ ఉంటారు, బయట ఎవరో తెలిసిన వ్యక్తులు జాయిన్ అయినా కూడా జాయిన్ అవుతారు. 15 మందిని ఒక్క రోజులో చేసినా కూడా ఆశ్చర్యం లేకుంటుంది. వాళ్ళు ఏ ప్లాన్ అయినా తీసుకోకపోక మళ్ళీ దీంట్లో డోంట్ వరీ, 15 మంది మీ కింద వచ్చి యాక్టివ్ అయితే చాలు. ఫ్రీగా జాయిన్ కాకుండా యాక్టివ్ కావాలంటే ఏదైనా ప్లాన్ తీసుకోవాలి. యాక్టివ్ అయినమ్మనే మిమ్మల్ని కంపెనీ ఏం చేస్తుందంటే, మీ కింద 15 మంది వచ్చినమ్మనే మిమ్మల్ని ఒక బ్రౌన్స్ అనే ర్యాంక్లో తీసుకెళ్తుంది. ఈ ర్యాంక్ వచ్చేసి నెంబర్ 1. మొత్తం 7 ర్యాంకులు ఉంటాయి, 10 నిమిషాలు అయిపోతుంది. ఈ ర్యాంకుకు మీరు ఎప్పుడు వచ్చిండ్రు, మీ కింద 15 మందిని జాయిన్ చేసి వాళ్ళకి ఏదో ప్లాన్ యాక్టివేట్ చేసేసిండ్రు. యాక్టివేట్ చేసిన ప్రతిసారి కూడా ఏమొచ్చింది మీకు, ఈలాన్ జాయిన్ చేసి ఎంత వచ్చింది మీకు? 500 వచ్చింది. ఈలాన్ జాయిన్ చేస్తే 500 వచ్చింది. ఈలాన్ జాయిన్ చేస్తే ఎంత వచ్చింది? 200 వచ్చింది. అవునా?
వీళ్ళని జాయిన్ చేస్తే 500 వచ్చింది, వీళ్ళని జాయిన్ చేస్తే 200 వచ్చింది. మొత్తం వీళ్ళు జాయిన్ అయినా కూడా దాదాపు 15 మంది కంటే 7,500 రూపాయలు వచ్చినట్టు. మొత్తం వీళ్ళని జాయిన్ చేసిన 15 మందిని అంటే దాదాపు ఎంత 14 గంటల 28 దాదాపు ఒక 3,000 వరకు వర్కౌట్ అవుతుంది, 3-3.5 వరకు. అవునా? ఈ విధంగా కూడా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ 15 మంది యాక్టివ్ అయిన మన కంపెనీ మీకు ఏం చేసింది, బ్రౌన్స్ అనే ర్యాంక్ ఇచ్చేసింది. ఈ ర్యాంక్లో ఏమేమి లాభాలు ఉన్నాయి మనం చూద్దాం ఒకసారి. 15 మంది మీకు ఇంత వచ్చేసిండ్రు. ఈ ర్యాంక్లకు మీరు ఎంట్రీ కాగానే కంపెనీ మీకు ఫస్ట్ ఇందులకు వెల్కమ్ చేస్తే ఒక టీషర్టు, ఒక ఐడి కార్డు ఇస్తుంది ఫ్రీగా. కంపెనీ తరపు నుంచి జెట్పే తరపు నుంచి ఒక టీషర్టు, ఒక ఐడి కార్డు ఇస్తుంది. సార్ మీరు లీగల్గా వర్క్ చేసుకోండి, మన టీషర్టు, మన ఐడి కార్డు, మన టోపీ పెట్టుకుని మీరు లీగల్గా ఒక జియో సిమ్లో, ఒక ఐడియా సిమ్లు, బిఎస్ఎన్ఎల్ సిమ్లు, అంబ్రెల్లేషన్ అంటే ఛత్రి పెట్టుకొని సిమ్లు అమ్ముతుంటారు లీగల్గా. ఇది మన ఇండియాది, మీరు లీగల్గా తీసుకోండి. మీరు ఇందుట్లో జాయిన్ అయితే 1 మంత్ రీఛార్జ్ కూడా ఫ్రీ ఇస్తామని చెప్తుంటారు. ఇందుట్లో కూడా మీరు ఇట్లా లీగల్గా కూడా వర్క్ చేయండి. లేదంటే కంపెనీ నుంచి ఏమైనా అకేషన్స్ జరిగినప్పుడు, మీటింగ్స్ జరిగినప్పుడు ఈ టీషర్టు, ఐడి కార్డు వేసుకుంటారండి, నీట్గా ఉంటుంది అని చెప్తుంటారు. ఏమైనా మీటింగ్ అరేంజ్ అయినప్పుడు కూడా టీషర్ట్, ఐడి కార్డు వేసుకుంటే వీళ్ళంతా ఈ కంపెనీ వాళ్ళని గుర్తించడానికి ఐడి కార్డు, టీషర్ట్ కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. దీంతో పాటు వచ్చేసి ఇక్కడ నుంచి మీకు ఏం చేస్తా అంటే డైలీ రాయల్టీ ఇస్తుంది. రాయల్టీ 2% ఇస్తుంది. ఈ బ్రౌన్స్ ర్యాంక్లకు మీరు ఎంట్రీ కాగానే ఐడి కార్డు, టీషర్ట్తో పాటు డైలీ రాయల్టీ ఇస్తుంది. రాయల్టీ అంటే ఎవరికైనా తెలుసా మీకు? ఇందులో చెప్పండి, మీకు ఏమైనా తెలిసిన కాడికి. రాయల్టీ అంటే ఏంటి? ఓకే, కొద్ది వరకు అయితే మీరు కరెక్ట్ అయిపోయినారు. ఓకే 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 ఇప్పుడు మీ కింద ఉన్న 15 మెంబర్సే కాకుండా ఈ జెట్పే ప్లాన్లో ఇండియా మొత్తం ఉంది. జెట్పే అనేది ఇండియా మొత్తం, ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ ఎట్లనో ఇది కూడా జెట్పే అనేది మన ఇండియా కంట్రీ మొత్తం, మన ఇండియా మొత్తం ఉంది. కాబట్టి ఇండియాలో జాయిన్ అయిన మెంబర్స్ అందరూ వర్క్ చేయడం వల్ల ఎంతో కొంత మన జెట్పేకి అయితే వెళ్తుంది కదా, పైన కంపెనీకి అయితే వెళ్తుంది. మనం రీఛార్జ్ చేసినా ఇండియాలో దాదాపు 10 లక్షల మంది పైన ఉన్నారు ఇప్పటికీ దీంట్లో జెట్పేలో. వాళ్ళు ఏ వర్క్ చేసినా, ఏ రీఛార్జ్ చేసినా, ఏ విత్డ్రాల్ చేసినా కూడా ఎంతో కొంత మనీ అనేది ఎక్కడికి వెళ్తుంది, జెట్పేకి వెళ్తుంది. మన వస్తు కూడా ఆ జెట్పేకి వెళ్ళిన మనీని మిడ్ నైట్ 12 గంటల తర్వాత ఈ బ్రౌన్స్ ర్యాంక్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంతా కొంత మనీ తీసి పెట్టింటారు. ఈ బ్రౌన్స్ ర్యాంక్లు ఎంతమంది అవుతుంటారో, ఎన్ని లక్షల మెంబర్స్ అవుతుంటారో వాళ్ళందరికీ కూడా ఎంత అంటే 2% షేర్ చేస్తాడు కంపెనీ టర్న్ ఓవర్ ఇన్కమ్ని. కంపెనీ టర్న్ ఓవర్ అంటే ఇండియాలో ఎవరు ఏడ రీఛార్జ్ చేసినా, ఎవరు జాయిన్ అయినా, కొత్త వాళ్ళు జాయిన్ అయినా, ఎవరు విత్డ్రాల్ చేసినా ఎంతో కొంత మనీ జెట్పే కూడా వెళ్తుంది కదా. ఆ మనీ మొత్తం కూడా మిడ్ నైట్ 12 తర్వాత ఈ బ్రౌన్స్ ర్యాంక్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ 2% షేర్ చేస్తుంది ప్రతిరోజు. 12 గంటల తర్వాత చూసుకోండి మీ అకౌంట్లో పైసలు అడిపోయి ఉంటుంది. మినిమం యాక్చువల్లీ పర్సంటేజ్ ఒకటే చెప్పాలి, కానీ నేను వచ్చే అమౌంట్ కూడా చెప్తున్నా. కొద్దిగా ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. మినిమం మీకు రోజు వచ్చే అమౌంట్ వచ్చేసి 5 రూపాయల నుంచి 10 రూపాయలు వస్తుంది ప్రతిరోజు. తక్కువ మీరు ఏ పని చేయకుండా కూడా మీ యాప్లకు ప్రతిరోజు 15 మంది యాక్టివ్ అయిన తర్వాత 5 నుంచి 10 రూపాయలు వస్తుంటుంది. దాంతోపాటు ఇక్కడ కొద్దిగా చిన్న జీతం కూడా ఇస్తాడు. ఫస్ట్ టైం మీరు బ్రౌన్స్ ర్యాంక్ వచ్చినందుకు ఆ జీతం మీకు ఎంత ఇస్తాడంటే శాలరీ కేవలం 100 రూపాయలు ఇస్తాడు. అది కూడా 5 మంత్స్ వరకు ఇస్తాడు. నెలకు 100 రూపాయల జీతం ఇస్తూ 5 నెలల వరకు ఇస్తాడు ఆ జీతం. తర్వాత జీతం ఇయ్యాడు. ఎందుకంటే 15 మంది మీ కింద యాక్టివ్ అయినందుకు 100 రూపాయలు ఇస్తాడు. దాంతోపాటు డైలీ రాయల్టీ వస్తుంది, ఐడి కార్డు, టీషర్ట్ వచ్చింది. దీంతోపాటు ఈ 15 మంది ఏ రీఛార్జ్ చేసినా, అవునా, ఏ రీఛార్జ్ చేసినా, ఏ షాపింగ్ చేసినా, ఏ గ్యాస్ బుక్ చేసినా, ఏం చేసినా కూడా మీకు ఎంతో కొంత కమిషన్ అయితే చెప్పిన 1.5% యాడ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? ఎంతవరకు ఉన్న బ్రౌన్స్ ర్యాంక్ వరకు వచ్చినాం. ఇంకా మనకు వచ్చిన ఇన్కమ్ చిన్న ఇన్కమ్ ఇది. ఈ 15 మంది వర్క్ చేయనట్టు చేస్తారా? మీరు చేసిన 15 మంది మీ కింద యాక్టివ్ అయిపోయినారు మీరు చెప్పినందుకు. వాళ్ళందరూ కూడా మీరు కూడా 15 మంది చేయండి రండి చేస్తారా? చేయరు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది చెప్తే ఎంతమంది మోమాటం, నేను బయట పోయి చెప్పలేను, నా రీఛార్జ్ నేను చేసుకుంటాను, నాకు ఓపికలే అంటారు. మీరు 15 మంది కాకుండా 1,00,000 మందిని కూడా మీకు కింద వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ 15 మంది వచ్చిన మందే మీరు బ్రౌన్స్ ర్యాంక్లోకి వెళ్ళిపోయారు. ఈ 15 మందిలో కంపెనీ ఏమంటుందంటే 15 మందిలో 10 మంది వరకు చేయకుండా పర్లేదు, కానీ కేవలం ఒక 5 మంది పని చేసేటట్లు చూసుకోండి. ఎంతమంది? 5 మంది పని చేసేటట్లు చూడండి అంటుంది. అరే ఒకటి కూడా వాడదు. 5 మంది పని చేసేటట్లు చూడమంటుంది. 5 మంది కూడా మీలాగా కష్టపడాలి, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, దీన్ని ఇన్కమ్ తీసుకోవాలి, ఏదైనా వర్క్ చేసుకోవాలి మనం అన్నట్టు. వాళ్ళు కూడా ఈచ్ వన్ ఎంతమందిని జాయిన్ చేయాలి? ఒక్కొక్కరు 15 మందిని.
మీరు 15 మందిని చేసి వదిలేసిండ్రు, అందులో 10 మంది వర్క్ చేస్తలేరు, మిగిలిన 5 మంది మాత్రం మేము కూడా వర్క్ చేసుకోవాలి, ఇది బాగుంది, మాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఈచ్ వన్ మెంబర్స్ ఒక్కొక్కరిని 15 చేస్తే వాళ్ళు కూడా ఏ ర్యాంక్లోకి వెళ్తారు, మీలాగానే బ్రౌన్స్ ర్యాంక్లోకి వస్తారు. అవునా? వీళ్ళంతా కూడా మీ కింద ఉన్నారు. 5 మంది కూడా మీ కింద ఉన్నారు. 5 మంది ఒక్కొక్కరిని 15 మందిని చేసినామనే వాళ్ళ నుంచి మీకు 100 రూపాయలు 40 రూపాయలు వచ్చి ఉంటుంది. 599 జాయిన్ చేస్తాం మీకు 40 రూపాయలు వచ్చి ఉంటుంది. 1199 జాయిన్ చేస్తే మీకు 100 రూపాయలు వచ్చి ఉంటుంది. ఇట్లా కూడా దాదాపు ఇక్కడ ఎంతమంది అయ్యిండు? 75 మంది అయ్యిండు. అవునా? వీళ్ళు 5 మంది ఒక్కొక్కరు బ్రౌన్జ్కి వచ్చినామని అంటే మీ కింద 5 మంది బ్రౌన్జ్కి వచ్చినట్టే. 5 మంది మీ కింద బ్రౌన్జ్కి వచ్చినామనే కంపెనీ మిమ్మల్ని ఏం చేస్తా అంటే సిల్వర్ ర్యాంక్లోకి తీసుకెళ్తుంది. మీ కింద 5 మంది మీ టీం మెంబర్స్ బ్రౌన్స్కి వచ్చినామనే మిమ్మల్ని అనేటోళ్ళని ఏం చేస్తా అంటే సిల్వర్ ర్యాంక్, ఈ ర్యాంక్ వచ్చేసి 2వ ర్యాంకు. కంపెనీ ఏం చేసిన 5 మంది మీ కింద బ్రౌన్స్ వచ్చేసినారు, మీలాగానే 5 మంది 15 మందిని చేసినారు. కాబట్టి మీరు ఏం చేసినారు? బ్రౌన్స్ సిల్వర్ ర్యాంక్లోకి వచ్చింది. ఇక్కడ మీ ఏ పని చేయలేదు, మీ టీమే పని చేసింది. ఈ ర్యాంక్లకు మీరు ఎంట్రీ కాగానే కంపెనీ మీకు ఒక గిఫ్ట్ ఇస్తుంది. 8000 రూపాయల గిఫ్ట్ ఇస్తారు డైరెక్ట్. సార్ మీరు సిల్వర్ ర్యాంక్లోకి వచ్చిన ఫస్ట్ టైం మా దాంట్లో 8000 గిఫ్ట్ ఇస్తున్నా, ఒక చిన్న మొబైల్ తెచ్చుకోమని ఇస్తుంది గిఫ్ట్. మీకు నచ్చితే మొబైల్ తెచ్చుకోండి, లేదంటే 8000 విత్డ్రా చేసుకోండి, మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఇమీడియట్లీ మీ అకౌంట్లోకి వచ్చేస్తే విత్డ్రా చేసుకొని వాడుకోవచ్చు. దాంతోపాటు పైన డైలీ రాయల్టీ ఇస్తున్నాడు కదా, బ్రౌన్స్ ర్యాంక్లో డైలీ రాయల్టీ ఇస్తున్నాడు. ఇక్కడ కూడా డైలీ రాయల్టీ ఇస్తాడు. డిఆర్ఎం డైలీ రాయల్టీ ఇస్తాడు. అది ఎంత ఇస్తాడు అంటే డైలీ 1.5% ఇస్తాడు. పైన 2% ఇస్తున్నాడు. ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు, 2% అంటే మీకు తీసి పెట్టిన మనకి కొద్ది కాబట్టి. ఈ సిల్వర్ ర్యాంక్లో మాత్రం డైలీ రాయల్టీ 1.5% ఇస్తాడు. అంటే మీకు ఎవ్రీడే మీరు పని చేయకుండా కూడా కంపెనీ టర్న్ నుంచి వచ్చే ఇన్కమ్లా మీకు ఎవ్రీడే మినిమం 40 రూపాయల నుంచి 100 రూపాయలు ప్రతిరోజు మీ అకౌంట్లో పడిపోతాయి. సింపుల్గా ఒక 50 రూపాయలు వచ్చినా అనుకోండి రోజు, మీరు ఏ పని చేయకుండా కూడా రోజు 50 రూపాయలు అంటే నెలకు 1500 మీకు వచ్చినట్టే, ఏ పని చేయకుండా కూడా. అవునా? మీ టీం ఉంది కదా, టీం అనేటోళ్ళు దాదాపు మీకు ఎంతమంది ఉన్నారు? ఇప్పటికీ 90 మంది అయ్యారు. మీరు 15 మందిని చేసిండ్రు, అందులో 5 మంది బయటకు వచ్చి ఒక్కొక్కరు 15 మందిని చేసిండ్రు. అంటే 90 మంది టీము. ఏ రీఛార్జ్ చేసినా, ఎవరు జాయిన్ చేసినా ఎంతో కొంత మనీ అయితే మీకు రావాలి కదా, మీరు పైన అప్లైన్ కదా. వాళ్ళ నుంచి కూడా మీకు మినిమం డైలీ 100 నుంచి 1000 రూపాయలు సంపాదించవచ్చు ప్రతిరోజు. మీరు పని చేస్తలేరు, మీ టీం పని చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ముందు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను వదిలేసినా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నా కూడా మీకు డైలీ 100 నుంచి 1000 రూపాయలు ఇక్కడ రావచ్చు. ఇక్కడ 100 వచ్చినా కూడా దాదాపు రోజు 200 అంటే నెలకు 6000 రూపాయలు వచ్చినట్టే, కూర్చున్న కాడ తింటున్నట్టే. దీంతోపాటు కంపెనీ మళ్ళీ ఏం చేస్తుందంటే మీకు పైన శాలరీ ఏదైతే జీతం ఏ విధంగా అయితే ఇస్తుందో ఇక్కడ కూడా జీతం ఇస్తుంది. ఆ శాలరీ పైన ఇచ్చిన దానికి ఎంత ఇస్తుంది అంటే డబల్ ఇస్తుంది అంతే. అంటే కేవలం 200 జీతం ఇస్తుంది. అది కూడా ఎన్ని నెలలు ఇస్తుంది? 9 మంత్స్, 9 నెలల వరకే జీతం వచ్చి ఆగిపోతుంది. జీతం మాత్రం అయిపోతుంది, కానీ మీకు వచ్చే డైలీ రాయల్టీ మాత్రం కంపెనీ ఉన్నంతకాలం వస్తూనే ఉంటుంది. దీంతోపాటు మళ్ళీ మిమ్మల్ని ఏం చేస్తాడు? కంపెనీ నుంచి ఒక ట్రిప్ తీసుకెళ్తాడు మన స్టేట్లలో, మన ఇండియాలో స్టేట్లు ఉన్నాయి కదా, కేరళ కానీ, గోవా కానీ, మహారాష్ట్ర, తమిళనాడు ఇటువంటి స్టేట్లు ఉన్నాయి కదా, ఫ్లైట్లో మిమ్మల్ని ఒక ట్రిప్ తీసుకెళ్తాడు. ఈ 2వ ర్యాంక్లో, సిల్వర్ ర్యాంక్లో అన్ని విధాలుగా మనకి ఈ విధంగా అయితే లాభం ఉంటుంది. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఆ పైన ఉన్న బ్రౌన్స్ ర్యాంక్లో 5 మంది ఉన్నారు, మన వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ టీంని కూడా అదేవిధంగా సపోర్ట్ చేస్తూ వర్క్ చేయించిన అనుకోండి, 5 మంది కూడా ఒక్కొక్కరు ఏ ర్యాంక్లోకి వస్తారు? సిల్వర్ ర్యాంక్లోకి వస్తారు. అవునా? మీ కింద పైనుంచి టీము 5 మంది సిల్వర్ ర్యాంక్లోకి వచ్చి విత్ టీమ్ని తీసుకొస్తే, కొంతమంది టీంతో పాటు వాళ్ళు కూడా 5 మంది సిల్వర్లోకి వచ్చిన అనుకోండి, మీరు ఆటోమేటిక్గా మీరు సిల్వర్ ఉన్న వాళ్ళు గోల్డ్ అనే ర్యాంక్లోకి వెళ్తారు. ఇక్కడ మీరు ఏ పని చేయలేదు, మొత్తం కూడా మీ టీమే చేస్తుంది. ఈ ర్యాంక్ వచ్చేసి 3వ ర్యాంకు. గోల్డ్ ర్యాంక్లోకి అడుగు పెట్టినామనే, సిల్వర్ ర్యాంక్లోకి అడుగు పెట్టినామని 8000 గిఫ్ట్ ఇచ్చినట్టు గోల్డ్ ర్యాంక్లోకి వచ్చినామని కూడా కంపెనీకి ఏం చేస్తా అంటే 16000 రూపాయలు గిఫ్ట్ ఇస్తుంది. అంటే 16000 రూపాయలు క్యాష్ ఇస్తుంది. సార్ ఒక ల్యాప్టాప్ తెచ్చుకోండి అని ల్యాప్టాప్ ఫండ్ ఇస్తుంది. మీకు నచ్చితే ల్యాప్టాప్ చేస్తారు, లేదంటే విత్డ్రాల్ చేసుకొని మన ఖర్చులకు వాడుకుంటాం. అది మన ఇష్టం. మనకు డైరెక్ట్ మనీ ఇస్తుంది, మనకు నచ్చింది తీసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చే మనీ మాత్రం ల్యాప్టాప్ ఫండ్ అని మనకు ఐడియా అయిపోతుంది. దాంతోపాటు పైన రాయల్టీ ఏ విధంగా అయితే వస్తుందో ఇక్కడ కూడా డైలీ రాయల్టీ ఇస్తాడు. ఎంత ఇస్తా అంటే 1.75% వస్తుంది ఎవ్రీడే. మిడ్నైట్ 12 గంటల తర్వాత ఈ రాయల్టీలు అన్నీ పడిపోతుంటాయి. మినిమం మీకు ఇక్కడికి వచ్చే రాయల్టీ ఎంత అంటే తక్కువ 500 నుంచి 1000 రూపాయలు ప్రతిరోజు. మీరు ఏ పని చేయకుండా మీ అకౌంట్లో పడిపోతుంది.
ఎందుకంటే మీరు పని చేయకున్నా కూడా ఇండియా మొత్తంలో ఎవరొకరు యానతో రీఛార్జ్ చేస్తుంటారు, యానతోనూ విత్డ్రాల్ కొడుతుంటారు, యానతోనూ జాయినింగ్ అవుతుంటాయి. కాబట్టి ఆ వచ్చిన అమౌంట్ని మొత్తం కూడా మిడ్ నైట్ పంచడం వల్ల మీకు ఎవ్రీడే 500 నుంచి 1000 రూపాయలు తెల్లగా అయినా మనం చూసుకొని మీ అకౌంట్లో పైసలు ఉంటాయి. రోజు 500 అన్నా కూడా నెలకి ఎంత? 15,000 రూపాయలు. మనం బయట జాబ్ చేసినట్టే కదా. మీరు ఏ పని చేయలేదు కానీ కంపెనీ నుంచి మాత్రం నీకు అమౌంట్ వస్తుంది. దాంతోపాటు నీ టీం అన్నది ఒకటి ఉంది, అవునా? పైన టీం వల్లనే కానీ గోల్డ్కి వచ్చింది. మీరు ఆ టీం వరకు నుంచి కూడా టీము ఏ మెంబర్స్ని జాయిన్ చేసినా పైన 100 నుంచి 1000 రూపాయలు వచ్చినప్పుడు కనీసం ఇక్కడ 1000 రూపాయల నుంచి రోజు 5,000 కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు 1700-2000 మంది టీం ఉంటుంది అప్పటికి. మీకు వాళ్ళంతా ఒక్కొక్కరు రీఛార్జ్ చేసినా కూడా మీకు ఒక్కొక్క రూపాయి ఆడైనా కూడా 2000 వచ్చినట్టే, అవునా? వాళ్ళు ఒక్కొక్కరు కొత్త వాళ్ళని జాయిన్ చేసినా కూడా 50 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు వస్తూనే ఉంటాయి. అవన్నీ కూడా కౌంటింగ్ చేస్తే మినిమం రోజు 1000 నుంచి 5,000 సంపాదించవచ్చు ఈ గోల్డ్ ర్యాంక్లో, అవునా? ఇక్కడ ఏ పని చేయకుండా కూడా టీం నుంచి వచ్చే ఇన్కమ్. దీంతోపాటు మళ్ళీ మిమ్మల్ని ఏం చేస్తారు కంపెనీ? ఒక ట్రిప్ తీసుకెళ్తుంది మళ్ళీ మన స్టేట్లలో. ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ఎవరైతే గోల్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళని ఇయర్లీ 1 టైము ఇందులో కూడా ఒక ట్రిప్ తీసుకెళ్తుంది. పైన జీతం ఇస్తున్నాడు కదా 200, ఇక్కడ కూడా జీతం ఇస్తాడు. జీతం ఇక్కడ ఎంత ఇస్తాడు అంటే మీకు వచ్చే శాలరీ 750 రూపాయల జీతం ఇస్తాడు. 2 సంవత్సరాల వరకు ఇస్తాడు జీతం. కంపెనీ నుంచి నెలకి 750 రూపాయల జీతము, 2 ఏళ్ళ వరకు ఆ జీతం కామన్గా ప్రతి నెల నీ అకౌంట్లో పడిపోతూనే ఉంటుంది. ఓకేనా? ఈ జీతం కన్నా మనకి ఇన్కమ్ ఎక్కడెక్కువ వస్తుంది? డైలీ రాయల్టీలు వస్తుంది, మన టీం నుంచి వస్తుంది. ఈ గోల్డ్ ర్యాంక్లోకి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఎవరు ఆగరు, ప్లాటినంలోకి వెళ్ళాలని ఆలోచిస్తారు. ఎందుకంటే ప్లాటినం ర్యాంక్లోకి వెళ్ళిన వాళ్ళ జన్మ ధన్యం. 4వ ర్యాంకే అది. ఇది ఏ విధంగా ఉంటుందన్నా చూపిస్తుంది మీకు. 3 ర్యాంకులు అయితే మీకు అర్థమైనాయి కదా. ఈ 4వ ర్యాంక్ వచ్చేసి కేవలం ఆ గోల్డ్ ర్యాంక్ల పైన సిల్వర్ ర్యాంక్ వాళ్ళు 5 మంది అయితే గోల్డ్కి వచ్చి పడ్డామనే మనం అక్కడ ఉన్న గోల్డ్ వాళ్ళము ఆటోమేటిక్గా ప్లాటినం అనే ర్యాంక్లోకి వెళ్తాం. ప్లాటినం ర్యాంకు, ఈ ర్యాంక్ వచ్చేసి 4వ ర్యాంకు. ఈ ర్యాంకులకు మీరు ఎంట్రీ అయ్యంగానే కంపెనీ మీకు మళ్ళీ కంగ్రాచులేషన్ చెప్తూ మీకంటూ పైన 16,000 గిఫ్ట్ ఇచ్చింది కదా, ఇక్కడ 32,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తుంది. 8,000, 16,000 ఈ ప్లాటినం ర్యాంకులకు రాగానే 32,000 గిఫ్ట్ ఇచ్చి సార్ ఒక చిన్న బైక్ తెచ్చుకోమని ఇస్తుంది. 32,000 బైక్ వచ్చినా రాకుండా కూడా మీ పైసలు వేసుకొని తెచ్చుకోవాలి. లేదంటే ఆ 32,000 విత్డ్రాల్ చేసుకొని మీరు వాడుకోవచ్చు. ఎక్కడ? ప్లాటినం ర్యాంకులో. పైన డైలీ రాయల్టీ ఏ విధంగా అయితే ఇస్తుందో ఈ ప్లాటినం ర్యాంక్లో కూడా డైలీ రాయల్టీ ఇస్తుంది కంపెనీ. మినిమం డైలీ రాయల్టీ మీకు ఎంత ఇస్తా అంటే 1.5% ఇస్తుంది. యాక్చువల్లీ కంపెనీ ప్రసారం మీటింగ్ చెప్పిన 1.5% చెప్తుంది, కానీ ఎంత వస్తుందో చెప్తలేదు. మేము రోజు చూస్తున్నాం కాబట్టి అందాజ చెప్తున్నా. అంతకు ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. మినిమం ఈ డైలీ రాయల్టీ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ప్లాటినం ర్యాంక్లో ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కరు కూడా మినిమం 5,000 నుంచి 10,000 రూపాయలు వస్తుంది. 5,200 రావచ్చు, 300 రావచ్చు, 5,800 రావచ్చు, 6,000 కూడా రావచ్చు. ఒక్కోసారి 12,000 కూడా వచ్చిన కాలాలు ఉన్నాయి. ఓకేనా? మినిమం మీరు ఏ పని చేయకుండా కంపెనీ టర్న్ ఓవర్ నుంచి డైలీ 5,000 నుంచి 10,000 మధ్యలో మీ అకౌంట్లో పడిపోతుంది. మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, సార్ నేను 4వ ర్యాంక్ వచ్చినా కదా, మిగిలిన 3 ర్యాంకులు అన్నీ ఎగిరిపోతామని అనుకోవచ్చు. కానీ అవి ఎక్కడికి పోవు. ఆ ర్యాంక్లో కూడా మీరు ఉన్నట్టే. అందుట్లో ఫస్ట్ బ్రౌన్స్ ర్యాంక్లో నుంచి ఎంత అయితే కమిషన్ వస్తుందో అక్కడ నుంచి కూడా ఈ కమిషన్ కూడా వస్తుంటుంది. అక్కడ 5 రూపాయలు వస్తుంది, 2వ ర్యాంక్లో 50 రూపాయలు వస్తుంది, 3వ ర్యాంక్లో 500 వస్తుంది, 4వ ర్యాంక్లో 500 వస్తాయి, 5,000 వస్తాయి. ఇవన్నీ కూడా టోటల్ ఇన్కమ్ అని కూడా చూపిస్తుంటాం మీకు. ప్రతి ర్యాంకులు ఇంత వచ్చింది, మొత్తం కలిపితే నీకు 6,000 వచ్చింది ఈరోజు. అది ఎక్కడి నుంచి వచ్చింది? కంపెనీ టర్న్ ఓవర్ నుంచి వచ్చింది, మీ టీం నుంచి కాదు. రోజు 5,000 రూపాయలు అంటే నెలకి ఎంత? 1,50,000 రూపాయలు గవర్నమెంట్ ఎంప్లాయీ సంపాదిస్తాడు. ఒక ఇంజనీరింగ్ సంపాదించినంత అమౌంట్ మనం ఒక 4వ లెవెల్లో మీరు ఏ పని చేయకుండా కూడా కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇన్కమ్ ఇస్తుంది. అవునా? రోజు 5,000 నుంచి 10,000 మీ అకౌంట్లో పడిపోతుంది. దాంతోపాటు మీ టీం అని ఒకటి ఉంది కదా, ఆ టీం నుంచే మీరు ఇక్కడికి వచ్చింది కదా, ఆ టీం కూడా రోజు వర్క్ చేయడం వల్ల మినిమం డైలీ 5,000 నుంచి 10,000 రూపాయలు ప్రతిరోజు మళ్ళీ మీకు వస్తుంది. ఇదేం మిడ్ నైట్ 12 తర్వాత పడిపోతుంది. ఇదేం నష్టంలో 3 గంటల 4 గంటలకే రీఛార్జ్ చేసింటారు కొంతమంది కొత్తలను జాయిన్ చేసింటారు. ఆ పైసలు ఒక్కొక్క రూపాయి, 2 రూపాయలు, 50 రూపాయలు, 40 రూపాయలు యాడ్ కావడం వల్ల డైలీ 5 నుంచి 10,000 వస్తున్నాయి. నేను ఇక్కడ చెప్పేది చాలా తక్కువ అమౌంట్. ఇప్పుడున్న ప్లాటినం ర్యాంకులకు రోజు 13,000 రూపాయలు వస్తున్నాయి, 11,000 వస్తున్నాయి.
టీం కింద వర్క్ చేయడం వల్ల. నేను చాలా తక్కువ చెప్తున్నాను, ఎందుకంటే ఎక్కువ ఆశ చూపించి ఏదో వర్క్ చేయాలన్నా కాదు, చాలా తక్కువ చెప్తున్నా, కేవలం 5,000 చెప్తున్నా. 11-12,000 తీసుకున్నట్టు ఉన్నారు ఈ ప్లాటినం ర్యాంకులు టీం నుంచి. మళ్ళీ ఇక్కడ వచ్చే రాయల్టీ కన్నా ఇక్కడ వచ్చే ఇన్కమ్ ఎక్కువ. సడా 5 నుంచి 10,000 వస్తుంది అంటే ఇక్కడ రోజు 5,000 వచ్చినా కూడా నెలకు 1,50,000, ఇక్కడ 1,50,000, ఇక్కడ 1,50,000 అంటే నెలకు 3 లక్షలు ఎవరు సంపాదించలేరు. కానీ మీరు ఏ పని చేయకుండా కూడా మీ టీం చేసి పెడుతుంది మీకు, అవునా? దాంతోపాటు పైన జీతం ఏ విధంగా అయితే ఇస్తుందో ఇక్కడ కూడా శాలరీ ఇస్తుంది కంపెనీ. మీకు నెలకు 4,500 ఇస్తుంది. పైన ఎంత ఇస్తుంది? 750 రూపాయలు ఇస్తుంది జీతం, అవునా? గోల్డ్ ర్యాంక్లా. కానీ సిల్వర్ ర్యాంక్ అది ఏది ప్లాటినం ర్యాంక్ వచ్చినామని మీకు 4,500 జీతము 5 సంవత్సరాల వరకు ఇస్తుంది. జీతాలు మాత్రం ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ చెప్పిన మీకు. ఫస్ట్ 100 రూపాయల జీతం 5 నెలలు వస్తుంది. సిల్వర్ ర్యాంక్లో 200 జీతము 9 నెలలు వస్తుంది. గోల్డ్ ర్యాంక్లో 750 రూపాయల జీతము 2 సంవత్సరాలు వస్తుంది. ఈ ప్లాటినం ర్యాంక్లో మాత్రం 5 సంవత్సరాల వరకు 4,500 జీతం వస్తూనే ఉంటుంది మీకు, ఓకేనా? మన ఇక్కడ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కంపెనీ మళ్ళీ మిమ్మల్ని ఒక ట్రిప్ తీసుకెళ్తుంది. ఈసారి మన స్టేట్లో కాకుండా ఫారెన్ కంట్రీ తీసుకెళ్తుంది, వేరే దేశానికి ట్రిప్ తీసుకెళ్తుంది. ఎక్కడ? ప్లాటినం ర్యాంక్లో. ఈ ప్లాటినం ర్యాంక్లకు కూడా పైన గోల్డ్ ర్యాంక్ వాళ్ళు ఇంకా ఉత్సాహంగా ఉంటారు. రోజు 500 వస్తున్నాయి, ప్లాటినం పోతే మనకు 5,000 వస్తారు రూపాయి, ఎప్పుడెప్పుడు మంది అల్లాడుతుంటారు. మీకన్నా ఎక్కువ స్పీడ్గా వాళ్ళే పనిచేస్తుంటారు. వాళ్ళు పనిచేయడం వల్ల వాళ్ళు కానీ 5 మంది గోల్డ్ ర్యాంక్ వాళ్ళు ప్లాటినం ర్యాంక్లకు విత్ టీంతోనే తీసుకొస్తే, టీం నుంచి తీసుకొస్తే మీరంటలు 5 మంది కిందికి వచ్చినప్పుడు మీరు ఎక్కడ పోతారు? మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. అంటే మీరు తోపాజ్ అనే ర్యాంక్లోకి వెళ్తారు. ఈ ర్యాంక్ వచ్చేసి 5వ ర్యాంకు. ఇంకా 2 ర్యాంకులే ఉన్నాయి. 5వ ర్యాంకులకు మీరు ఎంటర్ అయిపోతారు. 5వ ర్యాంకులకు ఎంటర్ అయినామనే కంపెనీ పైన 32,000 గిఫ్ట్ ఇచ్చింది, అవునా? ఇక్కడ ఎంత ఇస్తారు అనుకుంటున్నాం? మీ ఎక్స్పెక్ట్ లేదు, 2 లక్షలు గిఫ్ట్ ఇస్తారు డైరెక్ట్. పైన 32,000 ప్లాటినం ర్యాంకులు ఇచ్చింది కదా, ఈ తోపాజ్ ర్యాంకులకు మీ టీంతో 5 మందితో కానీ వచ్చినాకో మీకు 2 లక్షలు గిఫ్ట్ ఇస్తారు డైరెక్ట్. సార్ ఒక చిన్న కార్ తెచ్చుకోండి అని, మీ ఇష్టం. కార్ అనేది తెచ్చుకోండి, కార్ ఫండ్ అని ఇస్తాడు. మీరు కార్ అనేది తెచ్చుకోవచ్చు, లేదంటే ఆ విత్డ్రాల్ తీసుకొని వాడుకోవచ్చు. 2 lakhs. దాంతోపాటు వచ్చేసి మీకు పైన డైలీ రాయల్టీ వస్తుంది కదా, ఇక్కడ కూడా డైలీ రాయల్టీ వస్తుంది. ఆ డైలీ రాయల్టీ డైలీ 1.5% ప్రకారం మినిమం 10,000 నుంచి 20,000 మధ్యలో వస్తుంది రాయల్టీ. ఇక్కడ 10,000 వస్తున్నాయి, ఇక్కడ 5,000 వస్తున్నాయి, పైన 500 వస్తున్నాయి, పైన 50 రూపాయలు వస్తున్నాయి, పైన 10 రూపాయలు 5 రూపాయలు, ఇవన్నీ కూడా రాయల్టీలు అడిపోతాయి. ఇక్కడ రోజు 10,000 అంటే కూడా నెలకు దాదాపు 3 లక్షలు, అంతేనా? మీ టీం నుంచి కూడా సేమ్, టీం నుంచి ఇంకెక్కువ వస్తాయి. కానీ నేను ఇక్కడ కూడా తక్కువ చెప్తున్నా. 10,000 నుంచి దాదాపు 20,000 మధ్యలో వస్తుంది ప్రతిరోజు టీం నుంచి కూడా. ఇక్కడో 10,000 వచ్చినా చాలు, ఇక్కడో 10,000 వచ్చినా చాలు. 6 లక్షలు వచ్చినట్టు 5వ లెవెల్లో. ఇక్కడ 6 లక్షలు, ఇక్కడ 1,50,000, ఆ పైన ఇంకా 15,000, ఆ పైన అవన్నీ కూడా ర్యాంకులు వస్తున్నాయి, అవునా? అంటే దాదాపు నెలకు ఎంత లేదన్నా కూడా తోపాజ్ ర్యాంకుల కోసం మీరు 9 లక్షల వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. కానీ ఆ 9 లక్షలు ఈ ప్లాటినం ర్యాంకులో తీసుకుంటున్నారు. ఒక ప్లాటినం ర్యాంకులు ఈ ప్రతి నెల 11 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాడు. నేను మీకు ఇంకా అయినా కూడా తక్కువ చెప్పుకుంటూ పోతున్నాను. దీంతో పాటు వచ్చేసి మీకు పైన ఏ విధంగా అయితే జీతం ఇస్తుందో ఇక్కడ కూడా కంపెనీ నుంచి మళ్ళీ నెల జీతం వస్తుంది. ఆ జీతం ఎంత వస్తుంది అంటే తక్కువ నెలకు 18,500 జీతం ఇస్తుంది. నెలకు 18,500 జీతం ఎన్ని సంవత్సరాలు ఇస్తా అంటే 9 సంవత్సరాల వరకు ఇస్తాను. 9 years వరకు ఈ శాలరీ మీకు వస్తుంది ప్రతి నెల, ఓకేనా? నెలకు 18,500 జీతము. మీ జీతం కన్నా ఎక్కువ మీ ఇన్కమ్ డైలీ. రోజు 20,000 అంటే జీతం కన్నా ఎక్కువనే కదా, జీతం అనేది నెల గిఫ్ట్ లెక్కలు అది, ఓకేనా? ఈ ర్యాంకులు ఈ విధంగా వస్తుంది. దీంతో పాటు మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ ఒక టూర్ తీసుకొస్తుంది, మళ్ళీ ఒక ట్రిప్ తీసుకెళ్తుంది ఫారిన్ కంట్రీకి. కానీ ఇక్కడ మాత్రము మిమ్మల్ని ఒక్కరు తీసుకోకుండా మీ ఆధార్ కార్డులు ఎవరైతే ఉంటారో, మీ భార్య పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తుంది ఈ తోపాజ్ ర్యాంక్ల కంపెనీ, ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందిగా మీకైతే. ఈ తోపాజ్ ర్యాంక్ తర్వాత నెక్స్ట్ వచ్చేసే ర్యాంక్ వచ్చేసి రుబీ. ఇక్కడ కూడా ఈ తోపాజ్ ర్యాంక్ వాళ్ళకు ప్లాటినం ర్యాంక్ వాళ్ళ 5 మంది వస్తే, విత్ టీముని తీసుకొని 5 మంది వస్తే మిమ్మల్ని కంపెనీ ఆటోమేటిక్గా రుబీ అనే ర్యాంక్లోకి తీసుకెళ్తారు. ఈ ర్యాంక్ వచ్చేసి 6వ ర్యాంక్. ప్రతి ర్యాంక్లకు మీరు ఎంటర్ అయినప్పుడు ఎంతో కొంత మనీ అయితే మీకు స్పాన్సర్ చేస్తుంది కంపెనీ, అవునా? ఇక్కడ కూడా మీరు రుబీ ర్యాంక్లకు ఎంట్రీ ఇచ్చినామనే కంపెనీ నుంచి మీకు వచ్చే గిఫ్ట్ వచ్చేసి 5 లక్షలు.
5 లక్షల రూపాయలు గిఫ్ట్ ఇస్తుంది, పైన చిన్న కార్ తెచ్చుకున్నా సార్ ఈసారి లగ్జరీ కార్ తెచ్చుకున్నాను అంటారు. సింపుల్గా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే 5 లక్షలు ఇవి వస్తున్నాయి, మీకు వచ్చే రాయల్టీ అంతకు డబ్బులు వస్తుంది. అవునా? 5 లక్షలు గిఫ్ట్ ఒక లగ్జరీ కార్ తెచ్చుకోమని ఇస్తుంది. దాంతోపాటు పైన రాయల్టీ ఇచ్చినట్లే ఇక్కడ కూడా డైలీ రాయల్టీ ఇస్తాడు. ఆ డైలీ రాయల్టీ వచ్చేసి డైలీ 1.2% ఇస్తాడు. ప్రతిరోజు 1.2% అంటే మినిమం మీకు వచ్చే రాయల్టీ ఎంత లేదన్నా 30,000 నుంచి 50,000 మధ్యలో వస్తుంది ప్రతిరోజు. మీరు తెల్లగా అయితే లేచమనే చూసుకోవచ్చు, మీ అకౌంట్ వాడింటే. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఎక్కడ రూబీ ర్యాంక్లో. దీంతోపాటు వచ్చేసి మీ టీం ఉంది కదా, మళ్ళీ ఆ టీం నుంచే మీరు ఇంత దూరం వచ్చింది. ఆ టీం నుంచి కూడా మినిమం ఎవ్రీడే 50,000 వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఇక్కడికి దాదాపు 1,00,000 మంది దాటిపోయింటారు మీ కింద. వాళ్ళంతా మీరు చేసిన వాళ్ళు కాదు, కింద టీం చేయడం వల్ల మీరు డైలీ ఆ టీం వర్క్లు ఏడ జరిగినా కూడా 20 లెవెల్స్ వరకు మీకు డైలీ 50,000 వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఇక్కడో 50 సార్ రోజు ₹1,00,000 ఈ టీంలో వచ్చినట్టే, పైన 50, ఇవన్నీ లెక్కేసుకుంటే దాదాపు మీరు నెలకు ఎంత లేదన్నా 10-15 లక్షలు తీసుకోవచ్చు. అవునా? దీంతో పాటు వచ్చేసి మీరు వినండి, దీంట్లో కూడా మళ్ళీ మీకు శాలరీ ఇస్తాడు, జీతం. పైన ఏ విధంగా అయితే జీతం ఇస్తున్నాడో ఇక్కడ కూడా జీతం ఇస్తాడు. తక్కువ మీకు ఇచ్చే జీతం వచ్చేసి 78,125 రూపాయలు. ఎక్కడ 6వ ర్యాంక్లో రూబీ ర్యాంక్లో మీకు వచ్చే జీతం వచ్చేసి నెలకు 78,125 రూపాయల జీతం ఇస్తాడు. అది ఎన్ని సంవత్సరాలు ఇస్తా అంటే 12 సంవత్సరాలు ఇస్తాడు, 12 ఇయర్స్ జీతము. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి మ్యాక్సిమం ఇంత వస్తుంటుంది, 60,000 70,000 వస్తుంటుంది. ఇందులో మీకు వచ్చే జీతం నెలకి ఇంత ఇస్తుంటాడు. కానీ మీ జీతం కన్నా ఎక్కువ రోజు ₹1,00,000 మీ ఇన్కమ్ వస్తున్నాడు. ఈ 1,00,000 ఈ టీంలో కూడా కాదుగా, పైన అన్ని లెక్కేసుకుంటే దాదాపు 2 లక్షలు 3 లక్షలు తీసుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. దీంతోపాటు మీ జీతం తీసుకుంటూ కూడా మళ్ళీ ఒక ట్రిప్ తీసుకెళ్తాడు కంపెనీ నుంచి మిమ్మల్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఒక ఫారెన్ కంట్రీకి ట్రిప్. ఓకేనా? ఈ రూబీ ర్యాంక్లకు కూడా మీ పైన ఉన్న తోపాజ్ ర్యాంక్ వాళ్ళు 5 మంది విత్ టీంతోన, తోపాజ్ ర్యాంక్ వాళ్ళు రూబీ ర్యాంక్లకు వస్తే విత్ టీంతోన వస్తే మీరు అనేటోళ్ళు లాస్ట్ ర్యాంక్ ఇదే డైమండ్ ర్యాంక్లోకి వెళ్ళిపోతారు. ఈ ర్యాంక్ వచ్చేసి 7వ ర్యాంక్, ఇదే లాస్ట్ ఈ కంపెనీలో. ఈ ర్యాంకులకు మీరు ఎంట్రీ ఇచ్చినామనే ఇంతవరకు కార్లు తెచ్చుకున్నారు, బైకులు తెచ్చుకున్నారు, ల్యాప్టాప్ తెచ్చుకున్నారు, ఫోన్ తెచ్చుకున్నారు. లాస్ట్ మన కోరిక ఏముంటుంది? అందరికీ ఒక సొంత ఇల్లు ఉండాలన్న ఆలోచన ఉంటుంది. ఇంత అమౌంట్ వచ్చినప్పుడు ఇల్లు కావాలనుకుంటాం కదా. నీ ఇల్లు కట్టుకోవడానికి కూడా కంపెనీ నీకు ఏం చేస్తుంది అంటే ఒక 12 లక్షలు గిఫ్ట్ ఇస్తుంది. హౌస్ ఫండ్ అని చెప్పి, సార్ ఒక 12 లక్షలు నేను గిఫ్ట్ ఇస్తున్నాను, నా చేతనైనా సరే నేను నీకు ఇస్తున్నా, ఇల్లు కట్టుకో అని చెప్తాను. ఓకేనా? 12 lakhs హౌస్ ఫండ్ వస్తుంది. దాంతోపాటు మీకు పైన డైలీ రాయల్టీ వచ్చినట్టే ఇక్కడ కూడా డైలీ రాయల్టీ వస్తుంది. ఆ డైలీ రాయల్టీ కేవలం 1%. 1% అంటే 1 lakh కూడా రావచ్చు. ప్రతిరోజు కంపెనీ టర్నోవర్ నుంచి ఇండియా మొత్తంలో ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది వర్క్ చేసినా కూడా అక్కడ నుంచి వచ్చే ఇన్కమ్ డైలీ 1% అన్నా కూడా డైలీ ₹1,00,000. అవునా? 1 lakh. 1 lakh తీసుకుంటే మీకు ఎంత అంటే డైలీ 1 lakh అంటే దాదాపు నెలకు 30 లక్షలు అవి అవుతాయి. ఇక్కడ 30 లక్షలు, ఇక్కడ రోజు 5 లక్షలు 50,000 అన్నా కూడా నెలకు దాదాపు 15 లక్షలు 45 లక్షలు అంటే దాదాపు మీరు ఈ టీంలోకి వచ్చే లోపల రోజు నెలకు 1,50,00,000 సంపాదిస్తారు. 1,50,00,000. ఓకేనా? డైలీ రాయల్టీ ₹1,00,000 అన్నా కూడా మీ టీం అన్న కూడా ఉంది కదా, మీ కింద దాదాపు ఆల్మోస్ట్ అంతా ఉండేది. సగం ఇండియాలో సామాన్లు ఉండేది. వాళ్ళు ఏ వర్క్ చేసినా కూడా రోజు 1,50,000 వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ప్రతిరోజు 1,00,000 మంది ఉన్నారు అనుకోండి, సింపుల్గా 1,50,000 అని చెప్తున్నా కదా. 1,00,000 మంది ఉండి 1,00,000 మంది 1,00,000 రీఛార్జ్లు చేస్తే ఒక్కొక్క రూపాయనే రాని ఎంత అవుతాయి? ₹1,00,000 అవుతాయి. ఆ రీఛార్జ్ కూడా చేస్తారు వాళ్ళు, మళ్ళీ కొత్త వాళ్ళని జాయిన్ చేస్తుంటారు. ₹10, ₹20, ₹5 అవి కూడా వచ్చినా కూడా 1,50,000 అంతకు ఎక్కువనే వస్తుంది. నేను చాలా తక్కువనే అయిపోయినా. మళ్ళీ ఇక్కడ ₹1,00,000 వచ్చినా ఇక్కడ ₹1,00,000 వచ్చినా కూడా నెలకు ఎంత అవుతుంది? నెలకు రోజు 2 లక్షలు అవుతాయి. ఇకనే ఇక్కడ 50,000, 2,50,000, పైన 30,000, దాదాపు రోజు 5 లక్షలు ఈ డైమండ్ ర్యాంక్ల కోసం మీరు తీసుకోవచ్చు. రోజు 5 లక్షలు అంటే నెలకు ఎంత అవుతుంది? ₹1,50,00,000 అవుతుంది. అవునా? ₹1,50,00,000 ఈ డైమండ్ ర్యాంక్లోకి వచ్చినాక నెలకు మీరు తీసుకునే ఇన్కమ్. ఈ ₹1,50,00,000 ఒక సినిమా హీరో కూడా సంపాదించలేడు. ఒక సినిమా హీరో ఒక సినిమా తీయాలంటే కనీసం 3 నెలలు పడుతుంది. చిన్న హీరోలకు ఎంత చేస్తారు? 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు కానీ ఇచ్చి ఇంకా తక్కువ ₹1,00,000, ₹2 లక్షలు తీసుకొని వర్క్ చేసేవాళ్ళు కూడా ఉన్నది కాలంలో.
కానీ మీరు మాత్రం 1,50,00,000 తీసుకుంటారు. ఎక్కడ? డైమండ్ ర్యాంక్లో. మీరు కూర్చొని మీరు బాత్రూమ్ పైన కూడా మీ అకౌంట్లో పైసలు అడిపోతుంటాయి. అవునా? ఎవరో ఒకరు అన్నతోనే వర్క్ చేస్తుంటారు. మన సెల్లు మూలకి ఎట్టిపోయి లోపలికి బయటకు వచ్చి చూసినా కూడా వేలు పడి ఉంటారు. అప్పటికి ఇమీడియట్లీ విత్డ్రాల్ చేసుకోవచ్చు. దాంతోపాటు పైన జీతం ఇస్తున్నాడు కదా, ఇక్కడ కూడా చిన్న జీతం ఇస్తాడు. కేవలం ఆ జీతం ఎంత అంటే 3,12,500 రూపాయల జీతం ఇస్తాడు. ఇన్ని పైసలు ఇచ్చుకుంటా మళ్ళీ జీతం కూడా ఇస్తున్నాడు. 3,12,500 జీతం ఎవరికి వస్తుంది ఈ భూమి మీద? మ్యాక్సిమం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, లేదంటే గవర్నమెంట్ రాజకీయ నాయకులు కానీ తీసుకోవచ్చు. అవునా? కానీ మనం అంతకు ఎక్కువ తీసుకుంటున్నాం, 1,50,00,000 ఏడా తీసుకుంటున్నాం. మళ్ళీ చిన్న జీతం వస్తుంది, ఈ జీతం వస్తుంది, ఈ జీతం వస్తుంది, పైన జీతం వస్తుంది, 9 జీతాలు వస్తున్నాయి. జీతాలు అన్ని కలిపితే కూడా నెలకైతే ఇది దాదాపు 5 లక్షలు అవుతాయి. అంటే 1,50,00,000 తీసుకుంటాం మనం నెలకు. అవునా? మనం ఖాళీ తిని తిరిగి తాగినా కూడా మన ఫ్యామిలీ సేఫ్. పని చేస్తున్నట్టే, పైసలు వస్తున్నట్టే. దాంతోపాటు ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని ఏం చేస్తుంది కంపెనీ? ఒక ట్రిప్ తీసుకెళ్తుంది కంపెనీ నుంచి. సంవత్సరానికి 2 ట్రిప్పులు, 6 నెలలకో ట్రిప్పు, 6 నెలలకో ట్రిప్పు విత్ నీ ఫ్యామిలీ విధానం. అంటే నువ్వు రాజువే ఇంకా పైన. కోటీశ్వరుడు అని అర్థం. ఇల్లు కట్టుకునికే పైసలు ఇచ్చిండు, జీతం ఇస్తున్నాడు, ప్రతి దాంట్లో జీతం వస్తుంది, ప్రతి దాంట్లో ఎక్స్పైర్ డేట్ ప్రకారం జీతం వస్తుంది, ప్రతి దాంట్లో రాయల్టీ ఎవ్రీడే పడిపోతుంది. ఇంకా ఇంతకన్నా ఎక్కువ భూమి మీద మ్యాక్సిమం కూడా సంపాదించదు, మన ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది. కంపెనీ ఇన్ని చేస్తున్నప్పుడు జిఎస్టీ అని కూడా ఒకటి ఉంటుంది. అవునా? కంపెనీ లీగల్గా ఉన్నప్పుడే జిఎస్టీ ఉంటుంది. కంపెనీ లీగల్గా లేకుంటే అడ్డగోలుగా సంపాదించవచ్చు, మన అకౌంట్లో వేసుకోవచ్చు. అవునా? సింపుల్గా నువ్వు ఏదైనా ర్యాంకులు ఉండి రోజు ఒక 10,000 విత్డ్రాల్ చేసినావు అనుకో. రోజు నువ్వు ఏదైనా ర్యాంకులు ఉన్నావు, రోజు 10,000 వస్తున్నావు, విత్డ్రాల్ చేసినావు. కానీ గవర్నమెంట్ ఎప్పుడు వస్తారు? ఇంటికాడికి అయితే వస్తుంది ఖచ్చితంగా. రోజు 10,000 రూపాయలు ఎట్లా సంపాదిస్తున్నావు? వ్యవసాయం చేసినా రోజు 10,000 రావు. ఓ బిజినెస్ చేస్తున్నావా, జిఎస్టీలు చూపి అంటది. రోజు 10,000 రూపాయలు నీ అకౌంట్లోకి ఎక్కడి నుంచి వచ్చినావు అని అంటది. అవునా? దీని గాను కంపెనీ ఏం చేస్తా అంటే, నువ్వు ఒక 10,000 విత్డ్రాల్ చేసినామని నీ అకౌంట్లకు 8,000 వస్తాయి. నువ్వు 100 రూపాయలు విత్డ్రాల్ చేసినా కూడా 80 రూపాయలు వస్తాయి. అంటే 20 రూపాయలు ఎగిరిపోతుంది. అంటే 20% పోతుంది. 8,000 వచ్చినప్పుడు ఎంత మిగులుతుంది? ఇంకా పైన 2,000 మిగులుతాయి కదా. ఆ 2,000 రూపాయల 25% టీడీఎస్ ఛార్జెస్ కట్ అవుతాయి. 25% గవర్నమెంట్కి టీడీఎస్, సెంట్రల్కి స్టేట్కి ఇచ్చేస్తుంది. ఎంత? 2,000కి వెళ్ళి మిగిలిన 75% మన జెట్పే యాప్లోనే ఎమర్జెన్సీ ఫండ్ అని ఒకటి ఉంటుంది. ఏముంటుంది? ఎమర్జెన్సీ ఫండ్ అని మూలకొని ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ ఫండ్లో పడిపోతుంటుంది. ఆ ఎమర్జెన్సీ ఫండ్లో దాదాపు ఒక 2-3 నెలలని ఇప్పటికీ 64 లక్షల రూపాయలు ఉన్నాయి. 64 లక్షల రూపాయలు. అది కంపెనీ కూడా విత్డ్రాల్ చేసుకుంటే రాదు. ఇప్పటికీ రోజు డైలీ పడుతూనే ఉంటుంది. ఎందుకంటే చాలామంది విత్డ్రాల్ కొడుతూనే ఉంటారు అమౌంట్. అవునా? పైన టీం వాళ్ళు ఒక్కొక్కరు రోజుకు 1,00,000 రూపాయలు తీసుకునే వాళ్ళు ఉంటారు. 1,00,000 రూపాయలు దాంట్లో ఒక పెట్టి కూర్చోరు కదా, దాన్ని అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే అవసరాలకు వాడుకుంటారు. 1,00,000 రూపాయలు విత్డ్రాల్ చేస్తే ఎంత వస్తుంది అకౌంట్లకు? 80,000 వస్తాయి. 20,000, 25% జిఎస్ కట్ అవుతుంది, 75% ఎమర్జెన్సీ ఫండ్లో పడుతుంది. ఆ ఎమర్జెన్సీ ఫండ్లో ఉన్న అమౌంట్ కంపెనీ కూడా విత్డ్రాల్ చేయడానికి రాదు. అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, 5% నీ ఫ్యామిలీలో ఏమైనా ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు గిన్నెలు ఉంటే నువ్వు విత్డ్రాల్ చేసుకోవచ్చు. మిగిలిన 5% మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కానీ హాస్పిటల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. మిగిలిన 5% వచ్చేసి కంపెనీ ఏమైనా అకేషన్స్, టూర్స్ పెట్టినప్పుడు కంపెనీ తీసుకొని ఆ ఖర్చులు పెడుతుంది. అంటే ఆ ఎమర్జెన్సీ ఫండ్లో ఉన్న అమౌంట్ కూడా మనం మళ్ళీ తీసుకుంటున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీలకు సింపుల్గా చూడొచ్చు. వాళ్ళకి వచ్చే జీతంలో టీడీఎస్ ఛార్జెస్ అని, లేదంటే కొన్ని దాన్ని ఏమంటారు వాళ్ళు అమౌంట్ కట్ చేస్తుంటారు. వాళ్ళు రిటైర్డ్ అయిన రోజు అమౌంట్ మొత్తం మీకు లార్జ్గా ఇస్తాం అన్నట్టు. ఇక్కడ కూడా ఎమర్జెన్సీ ఫండ్లో కూడా మనకు సేమ్ అదేవిధంగా అమౌంట్ కట్ అవుతుంది. మనకు వచ్చిన ఇన్కంలో కట్ చేసి మనకు అవసరం ఉన్నవాడు మళ్ళీ దాన్ని వాడుకున్నట్టు అట్లా ప్లాన్ చేస్తుంది. ఈ ఇన్కమ్ వాడుకోవాలంటే కనీసం మీరు ఫస్ట్ ర్యాంక్లో అంటే 15 మందిని చేసి కనీసం 3 నెలలు అవన్నీ ఉండాలి. 3 months అయ్యి ఉంటే ఈ అమౌంట్కి మీరు అర్హులు, ఎమర్జెన్సీ ఫండ్లో ఉన్న అమౌంట్కి అర్హులు అవుతారు. ఓకేనా? మీకు ఇందులో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, ఇప్పుడే చెప్తా. ఏ డౌట్ ఉన్నా కూడా నో ప్రాబ్లం అడగండి, చెప్పేస్తా. కంపెనీ అయితే లీగల్గా ఉంది, జెన్యూన్గా ఉంది, మన ఇండియాదే. ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్లో క్రియేట్ చేసిండ్రు. ఒక 3 MDలు కలిసి దీన్ని క్రియేట్ చేసిండ్రు. ఒకటి అరవింద్ సింగ్, ఇంకోటి వచ్చేసి ఉదయ్ సింగ్, ఇంకోటి అశోక, ఎవరో ఒకరు, ముగ్గురు మొత్తం 3 డైరెక్టర్లు కలిసి లీగల్గా వర్క్ చేసిండ్రు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ ప్రూఫ్ వచ్చేసింది. ఈ భూమి మీద ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ ఏ విధంగా ఉన్నావో ఇది కూడా ఆ విధంగా ఉంటుంది. మీరు లీగల్గా వర్క్ చేసుకోండి, సంపాదించండి.
ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్పేస్తా. కొన్ని టెంపరీగా ఇది ఫస్ట్ వర్క్ అయినప్పుడు ఓన్లీ జియో రీఛార్జ్ తప్ప ఏం కాకుండా, ఓన్లీ జియో రీఛార్జ్ తప్ప ఏమీ కాకుండా అప్డేట్ అవుతుంది. ఇప్పుడు ఫోన్పే స్టార్టింగ్ వచ్చినప్పుడు కూడా అన్ని వర్క్ చేయలేదు, ఒక్కొక్కటి స్టెప్ బై చేసుకుంటూ వచ్చిండు. ఇది జస్ట్ అవును కమింగ్ సూన్ అని చూపిస్తుంటుంది, కమింగ్ సూన్. అయితే ఈ 2-3 మంత్స్లో అది కూడా వర్క్ అవుతుంది. ఆల్రెడీ కంపెనీ ఇంకా అప్డేట్ చేస్తుంది యాప్ను. కాబట్టి ప్రస్తుతానికి మనము టీవీ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్, ఎల్ఐసి కట్టడం కానీ, కొన్ని అమెజాన్ షాపింగ్, ఫ్లిప్కార్ట్ షాపింగ్ చాలా వరకు అయితే స్టార్ట్ అయినాయి. అవన్నీ క్యాష్ ఆన్ డెలివరీలు కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని మాత్రం కమింగ్ సూన్ పెట్టిండు. ఆ యాప్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా వర్క్ చేసేది ఒక 1 year లోపల కావచ్చు. ఆ 1 year లోపల ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా జెట్ పే ఉంటుంది. అవునా? అది వచ్చే లోపల ప్రతి ఒక్కరి లోపల వర్క్ జరుగుతుంది. ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది కాబట్టి మనమే ఫస్ట్ మెంబర్లం కాబట్టి వర్క్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం అనుకో, ఇండియాలో ఉన్న సగాం సామాన్య మన కిందనే ఉంటారు. నా డౌన్ అయినా ఓకే, ఎవరు ఏడవున్నా కూడా వర్క్ చేసుకోవచ్చు. ఓకే రవిదాన్ ఆపే.